Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Hit 3 break-even target 2 million. ఓ పక్క ప్రశాంత్ నీల్ మరో పక్క ప్రశాంత్ వర్మ ఇరక్కొడుతున్న ప్రభాస్ డబుల్ ధమాకా అంటున్న త్రినదలో నక్కిన వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ లైలా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా నెక్స్ట్ వీక్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. మార్చ్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. థియేటర్కల్ గా చాలా మంది చూడలేదు కాబట్టి ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్ ని షేక్ చేస్తుంది. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో టాప్ 5 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ గ్లోబల్ ట్రెండింగ్ లో కూడా ఉందని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్ మాత్రం గ్లోబల్ రీచ్ కి బాగా హెల్ప్ అవుతుంది. అలా బాలయ్య గోస్ గ్లోబల్ అనేలా చేస్తుంది డాకు మహారాజ్ ఫిల్మ్. ఇక మరోపక్క 13 వారాల పాటు కంటిన్యూస్ గా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంటూ షేక్ చేసింది లక్కీ భాస్కర్ ఫిల్మ్. ట్రిపుల్ ఆర్ కల్కి సలారిలా ఏ సినిమాకి లేని ఫీట్ లక్కీ భాస్కర్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు. అండ్ ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ సౌత్ మూవీగా కూడా నిలిచింది లక్కీ భాస్కర్ ఫిల్మ్. అలవైకుంఠపురంలో సినిమా నిన్నటితో నెట్ఫ్లిక్స్ కి బాయ్ చెప్పి సన్ నెక్స్ట్ లోకి ఎంటర్ అయింది బికాస్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఇకపై మూవీ చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో కాకుండా డైరెక్ట్ గా సన్ నెక్స్ట్ కి వెళ్ళడమే. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎప్పటి నుంచో మేకింగ్ లో ఉండగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ సీజన్ ని టోటల్ 2 వాల్యూమ్స్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ వాల్యూమ్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. రన్ టైం బాగా ఎక్కువగా ఉండడంతో ఓవరాల్ గా ఉన్న 8 ఎపిసోడ్స్ ని ట్రిమ్ చేస్తూ 2 వాల్యూమ్స్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎంతో మంది మైండ్ ని డిస్టర్బ్ చేసిన చావా ఫిల్మ్ తెలుగులో ఇప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది వెయిట్ చేస్తుంటే ఎన్టీఆర్ తో తీయబోతున్నట్టు ఇంకొంతమంది రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు. బట్ ఇప్పుడైతే డబ్బింగ్ వర్షన్ తో రాబోతుంది ఈ ఫిల్మ్. ఇంకా ఆపండి, వెనకాల ఆపండి ఒకసారి. అండ్ నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 500 కోట్ల గ్రాస్ ని వాల్యూడిగా దాటేస్తూ బాలీవుడ్ నుంచి 15,500 కోట్ల సినిమాగా, ఇండియా నుంచి 26వ సినిమాగా నిలిచింది ఈ ఫిల్మ్. ఎన్నో ట్రోలింగ్స్ మధ్య ఒకే ఒక సాంగ్ కన్నప్ప సినిమాపై సాఫ్ట్ కార్నర్ ని తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు సినిమా ఫేట్ ని డిసైడ్ చేసే టైం అయితే వచ్చింది. మార్చి 1న మూవీ టీజర్ రిలీజ్ కానుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో, ఎవరి కంటెంట్ ని రిలీజ్ చేస్తారో. టాక్సిక్ మూవీ ఎప్పటి నుంచో తెరకెక్కుతూ ఉండగా సినిమా లేట్ అవడానికి కారణం ఇంగ్లీష్ లో సైమల్టేనియస్ గా షూట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ వర్షన్ తో కూడా రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. కన్నడ ఇండస్ట్రీకి ఎలా బ్రో ఇంటర్నేషనల్ అంటే ఎక్కడో 70 కోట్ల మార్కెట్ ఉన్న శాండల్వుడ్ 100 నుంచి 1000 కోట్ల వరకు వెళ్ళింది. అది కూడా యష్ మూవీతో. అండ్ ఇప్పుడు మళ్ళీ యష్ కొత్తగా ట్రై చేయబోతున్నాడు. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. నాని ఓవర్సీస్ లో తన సత్తా చూపిస్తున్నాడు. బిజినెస్ పరంగా నానికి టైర్ 1 హీరోల రేంజ్ లో ఓవర్సీస్ లో అయితే మార్కెట్ ఉంది. ఇక ఇప్పుడు తన అప్కమింగ్ 8-3 ఫిల్మ్ నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 మిలియన్. వేరే టైర్ 2 హీరోలు ఎవరికి కూడా ఈ రేంజ్ లో బిజినెస్ అయితే జరనేలేదు. అండ్ హిట్టాక్ వచ్చిందంటే నాని సినిమాకి ఇది కేక్ వాక్. రవితేజ కెరీర్ కి ధమాక్ ఒక టర్నింగ్ పాయింట్. డజన్ కి పైగా ఫ్లాప్స్ తో కెరీర్ డౌన్ లో ఉన్న టైంలో రికార్డ్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఆ ఫిల్మ్. బట్ చాలా మంది ఇప్పటికే ఆ సినిమా ఎలా హిట్ అయిందని ఆలోచిస్తుంటే త్రినదలో నక్కిన మాత్రం డబుల్ ధమాకా అంటూ సీక్వెల్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. రవితేజ ఒక్క మాట చెప్తే చాలు, స్క్రిప్ట్ వర్క్ అంతా వెంటనే రెడీ అవుతుంది. ఎలానో త్రినదలో నక్కిన సినిమాలు కొత్తగా లేకపోయినా ఎంతో కొంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అండ్ రవితేజకి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ అది ఈ సినిమానా లేక వేరే సినిమా అనేది తేలాల్సి ఉంది. ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలు వేరే ఏ ఇండస్ట్రీలో ఏ సూపర్ స్టార్ కూడా చేయట్లేదు. అయితే ప్రభాస్ లిస్ట్ లోకి ఇంకో మూవీ యాడ్ అయింది. ప్రెజెంట్ అయితే రాజేసాబ్, అనురాగపుడి ఫిల్మ్ అండ్ కన్నప్ప, KGF 2 అండ్ స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఓకే అయింది. ప్రశాంత్ వర్మ యాక్చువల్ గా బాలయ్య సంతో డెబ్యూని డైరెక్ట్ చేయాలి. బట్ ఆ మూవీ ఆల్మోస్ట్ ఆగిపోవడంతో ఇప్పుడు ప్రభాస్ తో అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఇది కూడా హోంబలే ప్రొడక్షన్ లోనే రానుంది. సో అటు ప్రశాంత్ వర్మ, ఇటు ప్రశాంత్ నీల్, మిడిల్ లో హోంబలే విత్ ప్రభాస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది హనుమాన్ లాంటి పాన్ ఇండియా హిట్ లో ప్రభాస్ కూడా పార్టీ ఉంటే బాక్సాఫీస్ నంబర్ ఎక్కడికెళ్లేదో అని. చూడాలి మరి ఎలాంటి సినిమా తీస్తాడో. టైర్ 1 హీరోల బర్త్డేలు వరుస పెట్టి వస్తూ ఉండడంతో మార్చిలో ఒక ఫిల్మ్, ఏప్రిల్లో ఒక ఫిల్మ్ అండ్ మేలో మరొక సినిమా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఆల్ అబౌట్ బిగేస్. మార్చిలో చరణ్ బర్త్డే ఉండడంతో బుచ్చిబాబుతో చేస్తున్న RC-16 మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ కానుంది. యాక్చువల్ గా టీజర్ ని ప్లాన్ చేశారు. బట్ అప్పటికి టీజర్ వర్క్ కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు. సో ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టనున్నారు. ఇక ఏప్రిల్లో అల్లు అర్జున్ బర్త్డే ఉండడంతో ఏప్రిల్ 8న అట్లీ మూవీని అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు సినిమాని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు టీం. ఇక మేలో ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఎన్టీఆర్ 31 మూవీ నుంచి ఫస్ట్ లుక్ కార్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ప్రెజెంట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలో ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో ఇలాంటి డైరెక్టర్ ఏం తీస్తున్నాడో అన్న క్యూరియాసిటీ అందరిలోని బిల్డ్ అయింది. అలా మార్చి, ఏప్రిల్, మేలో బిగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మరి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.